ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ఇది బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పాడు చేసుకునేది. అవునండి, ధనాపేక్ష అంటే ధనం మీద ఆశ. ధనం మీద ఆశ ఎక్కువ ఉన్నవాడు దేవుని మందిరంలో కనబడుతుంది తెలుసా. కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బులు ఉన్న వాళ్ళతో బాగా మాట్లాడతారు, డబ్బులు లేని వాళ్ళతో మాట్లాడరు. ఇక్కడ ధనం అనేది ఏం చేస్తుందంటే వాళ్ళని ఎంత దిగజారబడుతుందో ఆలోచన చేసుకోండి. వాళ్ళ విశ్వాసం నుండి తొలగిపోతా ఉన్నారు, బాగా చేసుకుంటూ ఉన్నారు. చూడండి, అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమంట. చదవండి చిన్న వచనాలు. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పాలు చేసుకునేది. దైవజనుడా చదవండి.